మాట్లాడుతున్నాడు. ఒక డైలాగ్ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఏమన్నంటే బత్తాయిలతోనే కొట్టమని స్వామివారు చెప్పారంట. మరి ఆ బత్తాయిలు ఎవరు? బత్తాయిలతో కొట్టడం అంటే ఏంటి? అంటే ఇటు కాషాయాన్ని ధరించి కాషాయానికి సంబంధించిన సంస్థలు, కాషాయానికి సంబంధించిన సంఘాలు, వీటన్నిటినీ కొట్టాలన్న ప్రయత్నమా? అదే తన ఉద్దేశమా? మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన మాటలన్నీ ఒక్కసారి మొదటి నుంచి మనం ఒక్కసారి చూస్తే కనుక మొదటగా ఇటు ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పాడు. అలాగే దాని తర్వాత నేను మహిళల స్వేచ్ఛ కోసమే మాట్లాడతాను, పోరాటం చేస్తాను అని చెప్పాడు. దాని తర్వాత బత్తాయిలతోని కొట్టాలి అంటున్నాడు. ఆ వీడియోలో కూడా పైన ఆరెంజ్ జ్యూస్ అని కూడా వస్తుంది. అలాగే జై శ్రీరామ్ అంటే నాకు తెలిసి ఆయన మాట్లాడేదంతా కూడా ఇటు జై శ్రీరామ్ అని చెప్పేసి రాముడి వారి పేరు వాడుకొని కొంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు, అలాగే దేశాన్ని అమ్ముతున్నారు, దేశాన్ని దోచుకుంటున్నారు అంటూ చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. సో కాషాయం వేసుకుంటాను, ఖచ్చితంగా 8 వీడియోలు చేస్తాను, స్వామివారే దగ్గరుండి నాకు చెప్పారు, నాకు ఆ అదృష్టం దక్కింది, 2 కోట్లు సంపాదిస్తున్నాను, 2 కోట్లు సంపాదించమని కూడా స్వామివారే చెప్పారు, దాంట్లో 50 లక్షలు ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కట్టమని చెప్పారు అని చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ఇటు అన్వేష్ ఏం మాట్లాడాడు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారికి 8 వీడియోలు పెడతాను ఓకేనా అంటే ఓకే అన్నారు. 2 కోట్లు సంపాదించమని ఆయనే చెప్పారు. చెప్పి 50 లక్షలట ట్యాక్స్ కట్టమన్నారు. ఇండియాకి కట్టేద్దాం, కూర్చొని 1,50 లక్షలు వస్తుందంటే ఎందుకు? మళ్ళీ అడిగాను, ఎందుకు స్వామి ఇవన్నీ నేనే చేయాలంటే, ఇండియాలో ఉన్నవాళ్ళు మీడియాలకి డబ్బులకు అమ్ముడిపోతారు, రాజకీయం ఉంటుంది, నువ్వు ఎవరికి భయపడవు, నేను ఉన్నాను కదా అని అన్నారు. మరి ఆ మాత్రం చాలు. ఆంజనేయ స్వామి అభయం ఇచ్చారంటే మామూలుగా ఉండదు. అసలు ఒక్కొక్కరిని బూతులు లేకుండా కొట్టిపారేమని అన్నారు. దుష్టుల్ని దుర్మార్గుల్ని చంపేమన్నారు. నా వీడియో వచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టాలంట. అమ్మో, ఎంత నమ్మకం నా మీద స్వామి పెట్టుకున్నారంటే అస్సలు ఆ స్వామి వారి నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. ఓకే, రాత్రి ఆంజనేయ స్వామి రైట్. ఆ వీడియోలో మనం చూస్తున్నాం చాలా క్లియర్గా ఆరెంజ్ జ్యూస్ బత్తాయిల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే మొత్తానికైతే ఓన్లీ డివోషనల్ వీడియోస్, ఓన్లీ మహిళల స్వేచ్ఛ కోసమే మాట్లాడతానంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి చూద్దాం అసలు ఎలా స్టార్ట్ అయింది ఇదంతా. మొదటగా ఇటు యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ మీద తను మాట్లాడాడు. అలాగే గరికపాటి మీద కొన్ని సెన్సేషనల్ కామెంట్స్, కొన్ని హాట్ కామెంట్స్, బూతులు వాడాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇటు హిందూ సంఘాలు అలాగే తెలుగు ప్రజలు తన మీద ఆ నెగిటివిటీ, తన నుంచి వచ్చిన ఆ నెగిటివిటీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అంటూ అన్సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇటు అనసూయ గురించి మాట్లాడాడు. దాని తర్వాత నెక్స్ట్ ఈ హిందూ సంఘాల గురించి మాట్లాడాడు. దాని తర్వాత నన్ను క్షమించండి, నేను ఒక హిందువునే కదా, నేను హిందువుని అంటూ ఒక భగవద్గీతని కూడా పట్టుకొని ఒక వీడియో చూపించి ఖచ్చితంగా నేను హిందువునే, నాకు అలాంటి ప్రాబ్లం, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నన్ను క్షమించండి, నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. దాని తర్వాత లేదు ఇదంతా కాదు, నేను ట్రావెల్ వీడియోస్ చేస్తాను, మహిళల గురించి పోరాడతాను అని చెప్పేసి దీనికి సంబంధించిన వీడియోస్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చాడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఇచ్చాడు, నన్ను ఈ పనులన్నీ, ఈ కార్యాలన్నీ చేయాలి అంటూ స్వామివారే అడిగారు, నేను ఇది చేయబోతున్నాను, కాషాయాన్ని ధరించబోతున్నాను, బత్తాయిలతోనే కొట్టాలి అంట. సో కాషాయం గురించి మాట్లాడాడు. దాని తర్వాత బత్తాయిలతోనే కొట్టాలన్నాడు. ఎట్ ద సేమ్ టైం జై శ్రీరామ్ అనే నినాదాన్ని, స్వామివారి పేరుని వాడుకొని చాలామంది దేశాన్ని దోచుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం చాలామంది దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్. సో మొత్తం మీద తన వీడియోని చూస్తే నాకైతే అర్థమైంది ఏంటంటే చాలా క్లియర్గా హిందూ సంఘాలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నేను కరుడుగట్టిన ఒక హిందూవాదిని, స్వామివారే నాతో మాట్లాడారు, నేను కాషాయాన్ని కట్టుకుంటాను అండ్ ఖచ్చితంగా వీళ్ళందరి కోసం పోరాటాలను చేస్తాను అండ్ స్వామివారి పేరు వాడుకొని ఎవరికైతే రెక్కలు వచ్చాయో, వింగ్స్ అని కూడా పదం, ఆ రెక్కలనే పదాన్ని కూడా వాడారు, ఆ రెక్కలను కూడా నరుకుతానంటూ కూడా కామెంట్ చేశాడు. సో మొత్తం మీద మరి ఈ హిందూ సంఘాలని అని కూడా ఒక మాట కూడా ఎక్కడ ఆయన ఉద్దేశించి ఆ ఉచ్చారణ చేయలేదు, ఎక్కడ ఆ వర్డ్స్ యూజ్ చేయలేదు. కానీ మొత్తం మీద అర్థమైంది, ఇటు బత్తాయిలు అంటే ఆరెంజ్ కలర్,
ఆరెంజ్ ఆర్మీ రాముడి ఆర్మీయా? రాముడు ఆర్మీ అని ఫేక్గా చెప్పుకుంటున్నారా? వాళ్ళ సంగతి చూస్తాను ఎవరైతే లబ్ధి పొందుతున్నారో అంటూ మొత్తానికి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ ఇష్యూ మీద మనం డిస్కషన్ చేద్దాం. కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలని, మీ ఒపీనియన్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు. అసలు ఇప్పటిదాకా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఏం జరిగాయి, తను ఎలా మారుతూ వచ్చాడు, తను చెప్పే మాటలు ఎలా మారుతూ వచ్చాయి, దాంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు,